తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైర్ ఓ రేంజ్ లో రాజుకుంటోంది. ఏపీలో రాజకీయ రగడ, తెలంగాణలో కాళేశ్వరం కాక పొలిటికల్ వెదర్ ను హాట్ గా మార్చేసింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఆరోపణలు దాటి వ్యక్తిగత విమర్శలు చెలరేగుతున్నాయి. ఇక నిప్పులు రాజేస్తున్నాయి. సినిమాల్లో మెచ్చిన నాయకుల డైలాగ్స్ ఇప్పుడు పొలిటికల్ ఫైర్ లో చూద్దాం. త్యాగాల త్యాగరాజు కార్లు మార్చినంత ఈజీగా భార్యని మారుస్తున్నాడంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు ఏపీ సీఎం జగన్. కనీసం పొలిటికల్ పెళ్లి బంధాన్నైనా 15 ఏళ్లు మెయింటైన్ చేయాలంటూ బాబు పవన్ల పొత్తుపై సెటైర్లు వేశారు. ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈయనది శాశ్వత నివాసం. అడ్రస్ ఎక్కడ అంటే మన రాష్ట్రంలో ఉండదు, పక్క రాష్ట్రంలో ఉంటాడు, నాన్ లోకల్. పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవడు ఉండడు ఈయన తప్ప. ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుల్లో మాత్రమే చూస్తాం. ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పొలిటికల్ లైఫ్ లో మాత్రం చంద్రబాబు నాయుడుతో మాత్రం తన వివాహ బంధం కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాల్సిందే అని చెప్పి ఏకంగా తన క్యాడర్కు చెప్తా ఉన్నాడు. నేను అడిగేది ఒకటే, 2 విషయాలు కనుక కలిస్తే అమృతం తయారవుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 4 వంచకులు కలిస్తే మంది పెరుగుతారు కానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం 4.5 సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో ఢీకొడుతున్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఆ 14 సంవత్సరాల కాలంలో గుర్తు పెట్టుకోదగిన మంచి ఏదైనా ఎవరికైనా ఎప్పుడైనా ఈ పెద్ద మనిషి చేసి ఉంటే ఆ మంచి చేశాను కాబట్టి ప్రజలు నాకు మద్దతు తెలపాలి, ప్రజలు నాకు ఓటు వేయాలి అని చెప్పి అడగాలి. బటన్ నొక్కుడు పేరిట ప్రజాధనాన్ని బొక్కుతున్నారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ అంటేనే పెట్టుబడిదారులు భయపడిపోతున్నారంటూ విమర్శించారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని, దౌర్జన్యాలు చేసే వారికి 100 రోజులే కౌంట్ డౌన్ అంటూ విమర్శించారు. వీళ్ళు అవినీతి భారిస్తున్నారు, దొంగలు వీళ్ళు. ఎక్కడ చూసినా దొంగ పనులు తప్ప, దొంగ బుద్ధులు తప్ప ఇంకోటి లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బటన్ నొక్కడం ఎందుకు? నేనున్నప్పుడు బటన్ నొక్కేది కాదు. నేరుగా ఎవరన్నా చదువుకోవాలంటే చదువుకున్న వాళ్ళకి నేరుగా మీ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాలది. బటన్ నొక్కుడు కార్యక్రమంతో బటన్ బొక్కుడు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. నేను అడుగుతున్నా, ఈరోజు పేపర్లో చూశారు, ఫీజు రియంబర్స్మెంట్ కి సాక్షిలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కావాలన్నా. ఎవడబ్బా సొమ్మిది? మీ నాన్న ఉందా? నీ జాగీరా ఇది? జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి ఊసే లేదు, ఒక్క ఉద్యోగం లేదు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు పెట్టాలంటే వచ్చేవాడు లేడు. ఈయన్ని చూస్తే అందరికీ భయం, ఎందుకంటే వాటాలు అడుగుతాడు. వాళ్ళు పెట్టుబడి పెడితే ఎంత వాటా ఇస్తావు? వాటాలు అడిగితే పెట్టుబడులు పెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలీసులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రాబోయేది చూశారు తెలుగుదేశమే. ఏం అనుమానాలు వద్దు, కలలుగనొద్దండి. దౌర్జన్యాలు చేసి ఈ సైకో ముఖ్యమంత్రి చెప్తే నమ్మద్దండి. ఇప్పుడు 100 రోజులే ఎన్నికలింగా. ఈ పోలీస్ స్టేషన్ ముందునే నా మీటింగ్లు పెట్టాను. అప్పుడు మీటింగులకు ఇప్పుడు మీటింగులు మీరు చూస్తున్నారు.
ఒకవేళ మీరు బలవంతం చేసి మా ప్రజల మీద కేసులు పెడితే వాళ్ళు తిరుగుబాటు చేసి మీ పోలీస్ స్టేషన్లు ఏమీ పని చెయ్యలేవు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా రంగంలో ఉంది. ఎవరైనా మీ ఇష్ట ప్రకారం చేస్తే స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల కమిషన్ది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, భయపడితే మాత్రం భయమే మనం చంపేస్తుంది. ధైర్యంగా ఉంటే ఏమీ కాదు, విజయం మనదే అని మరొకసారి మీకు తెలియజేస్తాను. రెడ్ బుక్ లో నోట్ చేసుకున్న అధికారులందరిపై చర్యలు తప్పవన్నారు టీడీపీ నేత లోకేష్. తాము ఏం మాట్లాడాలో ఎవరూ డిక్టేట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇటు డైరెక్టర్ ఆర్జీవీ తీస్తున్న సినిమాలకు కూడా కౌంటర్ ఉంటుందని చెప్పుకొచ్చారు లోకేష్. రెడ్ బుక్ లో ఎవరు పేర్లున్నాయని వాళ్ళకి తెలుసండి. అంటే వాళ్ళు చట్టం ఉల్లంఘించారని రఘురామరెడ్డి సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా? కింద వాళ్ళందరినీ బలిపసులు చేస్తున్నారు. చేయాల్సింది ఏదో పనులంతా వీళ్ళిద్దరు చేస్తారు, ఇతర ఆఫీసర్లని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంత భయపడుతున్నారు? తప్పు చేయలేదంటే తప్పు చేయలేదు. అవును, జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది. వాట్ ఈస్ దేర్? చెప్పాను, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు నేను రాసుకున్నాను. నంబర్ 1, వాళ్ళపైన రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటాం. ఇది మేము చెప్పా. సో ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించా? నేను సూటిగా అడుగుతున్నా. అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయలేదని నేను ఒప్పుకోవాలండి. ఓకే, రేపు ఒక పని చేద్దాం, సిఐడి వాళ్ళని స్క్రిప్ట్ పంపించమనండి, నేను చదువుతా. ఎందుకు ఈ గోలా? తమ మేధావులు ఉన్నారు కదా, రఘురామరెడ్డి వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కదా, సీతారామాంజనేయులు, సజ్జల, వాళ్ళే కూర్చొని స్క్రిప్ట్ రాసి పంపించమనండి, నో ప్రాబ్లం. నేను అదే చదువుతా. ఎందుకు ఈ గోలంతా? అంటే మాట్లాడే స్వేచ్ఛ లేదా మాకు? మాకు కూడా ప్రతివ్యూహం ఉంటుంది కదా. అంటే ఇదొక కొత్త ఫ్యాషన్గా మొదలైందండి. కరెక్ట్గా ఎన్నికల ముందల ప్రతిపక్ష పార్టీలపైన బురద చల్లుతాం, ఉంది లేనట్టు చూపిస్తాం, సినిమాలు వేస్తాం. ఇది చూస్తే ఈ సినిమాకి అయ్యే బడ్జెట్ మొత్తం ఏకంగా సైకో జగన్ నుంచి వస్తుంది, ప్రతి రూపాయి వస్తుంది. ఆయన తరపున అంటే రామ్ గోపాల్ వర్మ గారి తరపున పోరాడిన న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు, ఆయన ఎవరండి? వైకాపా రాజ్యసభ సభ్యుడు. దీని వెనకాల ఎవరున్నట్టు? ప్రభుత్వం. నిజంగానే సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ తీయచ్చు, కోడి కత్తి పైన తీయచ్చు, ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయచ్చు, లేదంటే ప్యాలెస్ కుట్రల పైన తీయచ్చు. చరిత్ర తెలుసుకో చిన్నబాబు అంటూ లోకేష్ పై సెటైర్లు వేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. బీసీల అసలు ద్రోహి చంద్రబాబు అని ఆరోపించారు. ఇక అధికారంలో ఉండగా పోలవరానికి వారం వారం వెళ్లి కలెక్షన్స్ వసూలు చేశారని మండిపడ్డారు. నాయనా లోకేష్, చరిత్ర తెలుసుకో. బీసీలకు రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ చట్టం తరహాగా తీసుకొస్తానని చెప్పిన నీవు నీ తండ్రి పైన ముందు దాన్ని ప్రయోగించు. కారణం ఏంటంటే ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారని ఎస్సీ చట్టాన్ని కించిపరిచాడు. అలా బీసీల పట్ల ఆ రోజు నాయీ బ్రాహ్మణులు వెళ్తే తోకలు కత్తిరిస్తానన్నాడు. అలాగే మత్స్యకారులు, నువ్వు మాట్లాడుతున్నావు, మత్స్యకారుల్ని తోలు తీస్తానన్నాడు. అత్యంత దారుణమైన పదం కదా అది. ఇప్పుడు బీసీల రక్షణ చట్టం అంటే మీ తండ్రి గారు మొదటి ముద్దాయి. 2 పీకేలు పెట్టావు, మధ్యలో లోక్ వచ్చింది. 2 పీకేల మధ్యలో ఒక లోకేష్, ఒక పీకే పనికిరాడట, 2వ పీకేని తెచ్చాడు ఈ లోకేష్ మధ్యలో దూరం అని. నీ బాబు చెప్పాడు కదా, నేను పనికిరాను రా నాయన అని నిన్ను పెట్టాడు. ప్రజలందరూ నేను పప్పు అన్నారు. ఈ పప్పులో ఉప్పు కలుపుదాం అనుకున్నాడు, ఆ పీకేని తెచ్చాడు. ఉప్పుతో కూర పనికిరాదు, కూరలో వేసుకుంటారు తప్ప. ఆ పీకే కూడా పనికిరాదు. మళ్ళీ ఇదేదో టేస్ట్ రాకీ సాల్ట్ ఇంకో పీకే వచ్చింది. అంటే సో మెనీ కుక్స్ స్పాయిల్ ది బాత్, సో మెనీ.
ఏపీలో 3 పువ్వులుగా పొత్తులు పొడవుపోతున్నాయనే సంకేతాలు ఇచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. జనసేనతో పొత్తులో ఉన్నామని చెబుతూనే టీడీపీతో కలిసి వెళ్లే విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. అదే సమయంలో ఏపీలో తామే ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రజల తరపున పోరాటం లేదన్నారు పురంధేశ్వరి. జనసేనతో పొత్తులో ఉన్నాము, జనసేన కూడా మేము బీజేపీతో పొత్తులో ఉన్నాము అని వారు కూడా చెప్పారు. ఆ పొత్తుతో మేము ముందుకు వెళ్తున్నాం. ఆ పైన నిర్ణయం మా నాయకత్వం చేస్తుంది. ఆ పార్టీ గళం విప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసింది కనుక ఎక్కడ పంచాయతీ నిధులు రాకపోతే మేం కదా పోరాటం చేసింది. కనుక ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ పోషిస్తుంది. రాష్ట్రం గ్రామ సర్పంచుల మీద, గ్రామాలకి రావాల్సినటువంటి వనరుల మీద మేము పోరాటం చేశామండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన జైల్లో లేరే. ఇవాళ విద్యుత్ మీద మేము చేస్తున్నాం, ప్రతి అసెంబ్లీలో చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ. ఇప్పుడే ఆయన జైల్లో లేరే. కనుక దయ ఉంచి ట్విస్ట్ చేయడం అనేది వద్దు అనేది నా అభ్యర్థన. మొన్న కూడా విద్యుత్కి సంబంధించి విద్యుత్ మీద పదే ఇప్పటికీ రాష్ట్రంలో 7 పర్యాయాలు రేటు పెంచేశారు. ఎవరు చేశారండి? మేం కదా చేసింది. అధికారంలోకి రావడానికి అణగారిన వర్గాల ఓట్లను అర్థించిన బాబు గద్దెనెక్కిన తర్వాత అగ్రవర్ణాలకు పట్టం కట్టాడంటూ ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ మాత్రం భిన్నంగా అన్ని వర్గాలకు అధికారాన్ని అందించారని చెప్పారు. ఇటు బాబు హయాంలో సామాజిక వర్గాల వారీగా పదవుల లిస్టు చదివారు. చంద్రబాబు ఏం చేశాడాయా అంటే ఆయన చుట్టాలకు ఒక 8 మంత్రి పదవులు, రెడ్లికి ఒక 6 మంత్రి పదవులు, కాపులకు ఒక 3 మంత్రి పదవులు, బీసీలకి 3 మంత్రి పదవులు, ఎస్సీలకి 2 మంత్రి పదవులు, మైనార్టీలు ఎక్కడ మైనార్టీలకి మంత్రి పదవి లేదు, షెడ్యూల్ జాతులకు ఎస్టీలకు మంత్రి పదవి లేదు. అంటే ఎస్టీలకి రాజ్యాధికారంలో భాగం లేదు, మైనార్టీలకి రాజ్యాధికారంలో భాగం లేదు, బీసీలకి 3, 25 మంత్రి పదవుల్లో బీసీలకి 3, తన కులస్తులకి 8, రెడ్లకి 6, కాపులకు 3, బ్రాహ్మలకి కోమట్ల వాళ్ళకి కూడా ఉన్నాయి. కానీ ఈ కింద జాతులకు మాత్రం లేదు. ఓట్లు మాత్రం వేళాయి, పార్టీ మాత్రం మీదే. తెలుగుదేశం పార్టీ బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది, మైనార్టీలది. ఓట్లన్నీ వేయండి, అధికారం మాత్రం అగ్రవర్ణాలందరం కొలుకుతాం. అంతా ప్రచార యావ తప్ప అసలు మ్యాటరే లేదంటూ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. వైసీపీ ఇచ్చిన హామీలో 85% నెరవేర్చలేదంటూ బుక్లెట్ ప్రదర్శించారు. అధికారంలోకి రావడానికి అన్ని అబద్దాలాడారన్నారు రామ్మోహన్ నాయుడు. ఎంత ఆడుతావయ్యా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో? సరిపోదా నీకు? ఇంకా మనశ్శాంతి కలగలేదు. ఈజ్ అ ఫైనాన్షియల్ క్రిమినల్, ఆర్థిక ఉగ్రవాది. ఆ రోజు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1,00,000 కోట్లు సుమారుగా దోచుకున్నటువంటి వ్యక్తి తన చేతుల్లోనే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు వదిలేస్తాడని ఎలా అనుకుంటాం మనం అందరం కూడా? అందుకనే రికార్డు బ్రేకింగ్ స్థాయిలో ప్రపంచంలో ఏ ప్రజానాయకుడు, ఏ రాజకీయ నాయకుడు సంపాదించుకోలేనటువంటి ఆస్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ రాష్ట్ర తాలూకా ఆస్తిని అంతా కూడా కొల్లగొట్టి తను మాత్రం లోటస్ పాండ్ల మీద లోటస్ పాండ్లు కట్టుకుంటున్నాడు. అంతే తప్పితే ఈరోజు రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఒరిగిందేమీ లేదు. ఇంకా జగన్ వెంటే తానంటున్నారు పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పులు జరుగుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ దయచేసి జగన్ పులివెందుల నుంచి వేరే చోటుకు వెళ్లొద్దంటూ సెటైర్లేశారు. ఒకవేళ ఆయన వెళ్తే తనకు కూడా అక్కడి నుంచి టికెట్ ఇవ్వాలంటూ చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తున్నారు. నిన్న సింహాద్రిపురం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ దాదాపు 3,000 మంది పోలీసులు. స్పష్టంగా మేము మా ఊర్లోనే కాబట్టి చూసినాం. నీకు సెక్యూరిటీ నీ ప్రోగ్రాంకి వచ్చేదానికి 3,000 మందిని నువ్వు సెక్యూరిటీ ఉపయోగించుకోవచ్చు. నీ మీద కంటెస్ట్ చేసే వాళ్ళము. తర్వాత మాజీ ఎమ్మెల్సీ ఎప్పటి నుంచో మాకు థ్రెట్ ఉంది. మాకు 1+1 ఇచ్చిన దాన్ని కూడా ఆ తర్వాత దాన్ని కూడా ఈరోజు రిమూవ్ చేయడం అనేది అంటే ఎంతవరకు సబబు ఇది? అంటే కేవలం దీంట్లో బాగా స్పష్టంగా మాకు అర్థమయ్యేది ఏంటంటే మమ్మల్ని అంతమొందించే దాంట్లో ప్లాన్లో భాగంగానే నాకు సెక్యూరిటీ తొలగించడం ఈరోజు జరిగింది. నాకు ఎలాంటి ప్రమాదం కానీ, నాకు ఎలాంటి హాని కానీ, నా ప్రాణానికి కానీ జరిగితే
దానికి తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి గారు. ఇక ఓటమి భయంతోనే వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని సీఎం జగన్ పై మండిపడ్డారు జనసేన నేత పోతిన మహేష్. బాబు పవన్ పొత్తుతో ఓటమి తప్పదని జగన్ కు అర్థమైందని, అందుకే ఇలాంటి దిగజారుడు కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ కు కొత్త నిక్నేములు పెట్టి మరీ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయపడుతుంది, మతి భ్రమించి అందుకనే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి పొత్తును చూసి ఓటమి ముందే ఖరారయ్యి సీఎం స్థాయి వ్యక్తి కూడా దిగజారిపోయి ఈ రోజున దిగజారుడు మాటలు ఈ రోజున విమర్శలు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఏమనాలి? చెంచల్ కూడా స్టార్ అనాలా? 13 సిబిఐ కేసులు, 3 ఈడీ కేసులు, 16 నెలలు జైలు జీవితం గడిపి 1,00,000 కోట్లు కొట్టేసిన మిమ్మల్ని చెంచల్ కూడా స్టార్ కాకుండా ఏమనాలో కూడా మీరు సమాధానం చెప్పాలి. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో కాళేశ్వరం కాక మరోసారి రాజుకుంటోంది. తాము భయపడిందే జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గొప్పలు చెప్పుకున్న ప్రాజెక్టుతో ప్రజాధనాన్ని గత ప్రభుత్వం వృధా చేసిందని చెప్పారు. తప్పు చేసిన ఎవరిని వదిలేదే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఖర్చు పెట్టిన ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఖర్చు పెట్టిన సొమ్ము 93,500 కోట్ల రూపాయలు. మన అందరి జీవితాలు బ్యాంకులలో తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి మరి ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించిన వాళ్ళపై ప్రజలు కూడా మరి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో ఇది వాళ్ళ పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తాను. అది తుమ్మడి ఎట్టులో ప్రాణత చేవెళ్ళ కడితే ఇప్పటివరకు పూర్తయిపోయి 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. ఇప్పుడు వీళ్ళు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా ఆయకట్టు రాలేదు. ఇది ఇంత నాసిరకం పనులు. మరి ఏందో ఇది ఈ కమిషన్ల కక్కుర్తి, అసలు ఈ క్వాలిటీ లేకపోవడం, ఈ అసమర్థత, ఈ చేతగంతనం, ఈ తొందరపాటు. ఉరుమురిమి మంగళం మీద పడినట్టు కాళేశ్వరం కాక ఇరిగేషన్ అధికారులకు తలనొప్పి తెచ్చింది. గత ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంటే మీరేం చేస్తున్నారని అధికారులపై ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక తుగ్లక్ చర్య అని అన్నారు. అసలు ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసిందా? ఇది అసలు ప్రజలకు తెలియాలి. అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీకి పోయి కింద పోయే వాటరు కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడము అదొక తుగ్లక్ చర్య. అది ఇంకా మీరు రాను ఇంకా కిందికి పోయి పోలవరం దగ్గర కట్టి మళ్ళీ 3 బ్యారేజ్ కట్టేవాళ్ళు. మీరు ఏంది పని? అది ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది? ఏం చేసింది మీరు? ఇవాళ పియర్ కిందికి 1.2 మీటర్లు 5 మీటర్లు దిగింది. అది దాన్ని రెక్టిఫై చేస్తుంటారు. అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది. ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు. ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవరికి భరించాలి? ఇవన్నీ మేము మొదలుపెట్టాయి 30% ఉన్నాయి. కాలేజ్ 10,000 కోట్లు పెడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయిత కంప్లీట్ అయితే చేయవల్లే వరకు నీళ్లు పోతాయి. ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది? మనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సీఎం ఉన్నా సరే తప్పని చెప్పాలి. మీరు ఈ చెత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయల మోటార్ని 4,000 కోట్లు ఛార్జ్ చేసాం. డిఫరెంట్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్కి వెళ్ళి తీసుకొచ్చి అసెంబ్లీ తీసుకొచ్చి ఫిట్ చేసాం. అవినీతితో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. అధిక వడ్డీలు తెచ్చి ప్రజల నడ్డి విరిచారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థతోనే మరమ్మతులు చేయించాలన్నారు. పిల్లర్తోనో 2 పిల్లర్తోనో 3 పిల్లర్లతోనో ఆగుతుందని నేను అనుకోవటం లేదు మంత్రి గారు. ఇది అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ గా చెయ్యని కారణంగా ఈనాడు ఈ డ్యామేజ్కి వచ్చిన పరిస్థితి. రెండోది క్వాలిటీ ప్రాపర్ గా చేయకపోవటం వల్ల వచ్చిన రెండో పొరపాటు. మూడోది ఏదైతే రాఫ్ట్ వేశారో ఆ రాఫ్ట్ కింద ఉన్న శాండ్ ని కాంపాక్ట్ చేశామని చూపించిన మీరు దాన్ని ప్రాపర్ గా కాంపాక్ట్ జరిగి ఉంటే ఈనాడు ఈ డ్యాములకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఈ ఒక్క డ్యాము ఒక్క పిల్లరు అనేది ఇప్పుడున్న మన ప్రభుత్వం కాదు. ఇది యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ఆస్తి.
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కాక రాసుకుంది. కాంగ్రెస్ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అధికారుల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని తేలిపోయిందన్నారు. తప్పుడు లెక్కలతో ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రెండవది, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన, 1 ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేకపోయారని చెప్పారు. కానీ ఈరోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా 98,000 కొత్త ఆయకట్టుకు నీరిచ్చామని చెప్పి వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలన్నీ కూడా కాళేశ్వరం విషయంలో అవాస్తవమని తేలింది. 1 ఎకరానికి సాగునీరు అందలేదని, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారో అది అవాస్తవం అనేది ఈరోజు వారి మాటల్లోనే, వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే. ఇది ఇవాల్టి పొలిటికల్ ఫైర్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.